చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. ఈ వాక్యం శక్తి గలదే, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలదే, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఇంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఇంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందను నీదు ప్రేమ. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందను నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము సేవ చేసేదను. కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. కోట సుదర్శనం. అమ్మ వినబడుతుందా అమ్మా? వినిపిస్తున్నాను. మరి దేవుని ఒక వాక్యం ధ్యానించుకుందాం. దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం. సామెతలు 28వ అధ్యాయం. 7వ వచనం చూసుకుందాం. సామెతలు 28, 7వ వచనం. ఉపదేశము అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ నామానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం.
ఈ యొక్క రాత్రికాల సమయంలో కొద్దిసేపు మీ వాక్యం ధ్యానిస్తుండగా మీ కృప చూపించవలసింది మీ సన్నిలో ప్రార్థన చేస్తున్నాం. చదువుకున్న వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాం. వినగలిగే చెవులు గ్రహించే హృదయం మాకు దయచేయమని నన్ను కూడా కడిగి పరిశుద్ధపరిచి క్షమించి కృప చూపించి వాడుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ మీ నామనతను హెచ్చిస్తూ మనం తగ్గించుకుంటూ యేసువారి పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మరి మన చదువుకున్న వాక్యం గమనిస్తే ఈరోజు స్త్రీల కూటమైన కొన్ని జనరల్ విషయాలు మనం మాట్లాడుకుందాం. స్త్రీల కూటమి అయితే స్త్రీల కొరకు కాకుండా అందరి గురించి కొద్దిసేపు ఆలోచన చేస్తాం దేవుని వాక్యం ద్వారా. ఉపదేశం అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసం చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చాం. కనుక మనం చదివిన వాక్యం గమనిస్తే ఉపదేశము సహవాసం. కనుక ఉపదేశం అంగీకరిస్తేనట బుద్ధి గలవాడవుతాం. ఉపదేశం అంగీకరించిన వాడికి అంగీకరించకపోతే వాడు సహవాసము తుంటలతో ఉంటుందట. తుంటరి పనులు అంటే క్రమం లేని పనులు. తుంటరి వాడు అంటే క్రమం లేని వాడు. ఎన్నిసార్లు గద్దించినా కొంతమంది లోబడరు, వాడు తుంటరి. ఎన్నిసార్లు గద్దించినా వాడు లోబడడు. కనుక విశ్వాస జీవితంలో ఎవరైనా సరే, స్త్రీలే కాదు, స్త్రీల కుటుంబమైనా మనం చాలా విషయాలు మాట్లాడదాం. ఎవరైనా సరే, భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే సహవాసంలో దోషం ఉండకూడదు. సహవాసంలో దోషం ఉండకూడదు. సహవాసంలో దోషం ఉంటే అందులో సహవాస దోషం ఉండదు. ఎవరైనా పిల్లలు సరిగా ఉండకపోతే చెడిపోతే అది వీడు ఎందుకైంది ఇట్లా అంటే అరే వాడు సహవాస దోషం అంటారు. అంటే సహవాసంలో దోషం కనబడద్దు. సహవాసంలో దోషము కనబడద్దు. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో అవే అలవాట్లు మనకు వస్తాయి. ఇంకొక విషయం చెప్పాలంటే ఒక విశ్వాసి అవిశ్వాసం సహవాసం చేస్తే అవిశ్వాసంలోనికి వెళ్ళే ప్రమాదం ఉన్నది. కనుక విశ్వాసి ఎప్పుడు కూడా అవిశ్వాసులతోని జోడుగా ఉండకూడదు. ఆడవారైనా మగవారైనా మనం చేస్తున్న ఉద్యోగ స్థలంలో కానీ చదువుకున్న స్థలంలో కానీ లేకుంటే ఇంటి పక్కల వారితో కానీ తర్వాత బంధువులతో కానీ, బంధువులే మినహాయింపు కాదు, బంధువులు ఎప్పుడు కూడా మినహాయింపు కాదు. మన బంధువులు ఒక అవిశ్వాసులు అయితే సహవాస విషయంలో మనము ఏమరపాటు కలిగి ఉండకూడదు, అజాగ్రత్త కలిగి ఉండకూడదు. మన బంధువులే కదా మన బంధువులే కదా అని అనుకోవచ్చు. బంధువులైనా సహవాస విషయంలో మనం కాంప్రమైజ్ కాకూడదు. ముఖ్యంగా విశ్వాసులు కాంప్రమైజ్ అయితే సహవాసంలో దోషం ఏర్పడుతుంది. దోషం ఏర్పడితే మనిషి విశ్వాసంలో తొలగిపోయే ప్రమాదము ఎంతగానో ఉన్నది. కనుక బంధువులు ప్రేమించాలా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, వాళ్ళతో కలిసి భోజనం చేయాలా, వాళ్ళని దూరం పెట్టకూడదు. చాలా మందిలో ఒక పాడు అలవాటు, చెడ్డ అలవాటు ఏంటంటే కొంచెం విశ్వాసి ఆత్మీయంగా ఎదిగిన తర్వాత మరి ఎందుకో తెలియదు కానీ వాళ్ళు అవిశ్వాసులైన బంధువులను ఒక చూపు చూస్తారు. వీళ్ళేదో చేయరాని పని చేసినట్లు అవిశ్వాసుల పట్ల, అవిశ్వాసులైన బంధువుల పట్ల వ్యత్యాసం చూపిస్తారు. మనకు తేడా ఏంటంటే మనకు వాళ్ళకు తేడా ఒకటే తేడా. మనం యేసు ప్రభువుని అంగీకరించడం, వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించాలి. మళ్ళీ చెప్తున్నా వినండి, మనం యేసు ప్రభువుని అంగీకరించడం, వాళ్ళు యేసు ప్రభువుని అంగీకరించాలి. మనం చాలా విషయాల్లో వాళ్ళ నుంచి వేరైపోయినాం. వాళ్ళు చేసినట్టు మనం చేయం, వాళ్ళు విగ్రహాలు చేస్తే మనం చేయం, ఇలా ప్రసాదం తింటే మనం తినం. అయినంత మాత్రాన వాళ్ళకు మనకేం తేడా లేదు, వాళ్ళు మన రక్త సంబంధాలు.
కనుక వాళ్ళతో జాగ్రత్తగా ఉంటూ వాళ్ళను ప్రేమిస్తుండాలి. మనం కొంచెం ఆత్మీయంగా ఎదిగిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళను ఒక వెలుచూపు చూస్తారు చాలామంది. చాలా మందిలో ఈ యొక్క అలవాటున్నది. బాగా ఆత్మీయంగా ఎదిగిన వారిలో గూడా ఉన్నది. మంచిగా వాక్యం చెప్పే వారిలో ఉన్నది. వీళ్ళు ప్రభువుని నమ్ముకోంగానే వాళ్ళను ఒక వేరుగా చూస్తుంటారు. వారి పట్ల ఒక వేరే ఆలోచన కలిగి ఉంటారు. విశ్వాసులైనంత మాత్రాన పెద్ద ఒరిగింది ఏం లేదు. వాళ్ళతో కలిసిమెలిసి కలుపుగోలుగా ఉండడం, అది వాళ్ళని ప్రభువులో నడిపించడానికి ఒక ఆయుధం అది. వాళ్ళతో కలిసి మెలిసి ఉండాలి. వాళ్ళన్నిట్లోనూ మనం పాల్గొనాలి. ఒక విగ్రహారాధన విషయంలో తప్ప మనము అన్నిట్లో పాల్గొంటే తప్పేం లేదు. వాళ్ళ మ్యారేజ్‌లకెళ్ళాలి. దేవునికి అవమానం తెచ్చే పని ఏదైనా ఉంటే అక్కడ మనం ఆలోచన చేయాలి. దేవుణ్ణి అగౌరవపరిచే పని ఏమైనా ఉంటే ఆలోచన చేయాలి. విగ్రహారాధన ఉంటే ఆలోచన చేయాలి. దేవునికి ఇష్టం లేని పనులుంటే ఆలోచన చేయాలి. కానీ సహవాస విషయంలో మనం ప్రేమ కలిగి ఉండాలి. మన ప్రేమను చూపెట్టాలి. మన ప్రేమ ద్వారానే ప్రభులోనికి వస్తారు. వాక్యం కంటే ప్రేమ ముఖ్యం. యేసుక్రీస్తు మొదట వాళ్ళని ప్రేమించిండు. ప్రజలను ప్రేమించిండు. ఆదరించిండు. తర్వాత వాక్యం చెప్పాడు. మిషనరీస్ కూడా ప్రభువును ఫస్ట్ వాళ్ళు ప్రభువుని ఇంట్రొడ్యూస్ చేయలేదు. వాళ్ళ ప్రేమను చూపించిండు. వాళ్ళ కష్ట సుఖాలు పాల్గొన్నారు. వాళ్ళ మంచితనంతోని మేమే సాక్షులం. మేము మిషన్ స్కూల్లోనే చదువుకున్నాం. మిషన్ సొమ్ము తిన్నాం. మా బంధువులు, రక్తం పేరు అందరూ కూడా మిషన్ ద్వారానే ప్రభులోకి వచ్చారు. వాళ్ళు చూపించింది ఫస్ట్ ప్రేమ. హాస్టల్స్ పెట్టారు, హాస్పిటల్స్ పెట్టారు, స్కూల్స్ పెట్టారు. తర్వాత ఏమైందంటే వాళ్ళ ప్రేమను బట్టి వాళ్ళు ఏ దేవుని అయితే పూజించారో మా పితరులు, వీళ్ళు కూడా మిషనరీస్ ఏ దేవుని పూజించారో ఎప్పుడు బలవంతం చేయలేదు. బలవంతం అసలు చేయలేదు. అనవసరంగా ఇప్పుడు అంటారు బలవంతం మతం మారిపోయి కానీ ఎవరు అట్లా చాలా మంది మాతో హాస్టల్ ఉన్నవారు హిందువులు ఉన్నారు ఇప్పుడు కూడా. మాతో ఉన్నవారు చాలా మంది హిందువులు ఇంకా ఉండిపోయినారు వాళ్ళు. మరి వాళ్ళు ఎందుకు బలవంతంగా రాలేదంటే బలవంతం చేయలేదు వాళ్ళు. దేవుని ప్రేమను చూపించినప్పుడు ఎవరైతే దేవుని ప్రేమ గ్రహించిండ్రో వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. అది దేవుని ప్రేమను గ్రహించిన వారు ప్రభువుని నమ్ముకున్నారు. అట్లా వాళ్ళు ప్రభులోనికి వచ్చారు. అది అంతే తప్ప ఇంకా వేరేది ఏం లేదు. కనుక బలవంతం మతం మార్పిన మాట తప్పు, అది అబద్ధం. కనుక సహవాస విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో మనం గ్రహిస్తుండాలి. ఇక్కడ తుంటల సహవాసం చేయబడి తన తండ్రికి అపకీర్తి తీసుకొస్తాడు. అపకీర్తి చూడండి. ఒక కుటుంబాన్ని మనం పరిచయం చేసుకుందాం. తెలిసిన కుటుంబమే. మొదటి సమీర్ గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమీర్ గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. మొదటి సమయంలో 36 కాదు 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడింది. ఎందుకు దుఃఖపడే దావీదు? అప్పటికే తన కుటుంబం అంతా నాశనం అయిపోయింది. భార్యలను తీసుకెళ్ళిండ్రు. దాసదాసి అంతా ఆస్తిని అంతా కొల్లగొట్టేసి వెళ్ళిపోయి వాళ్ళ ఊరి మీద అమలేకులు దండెత్తి సిగ్లకి మీద పడి కొట్టి దానిని తగులబెట్టిరట. ఇల్లంతా ఊరంతా తగిలిపోయింది. బంధువులందరూ తీసుకుపోయారు. దావీదు వచ్చి చూసే వరకు ఎంత కాలిపోయి ఉన్నది. దావీదు ఊహించలేదు. దావీదు జీవితంలో ఊహకు అందని విషయం అది. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా పరిస్థితి ఇట్లా అయిపోతుంది అని. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను రాసిపెట్టాడు. ఏ మాట? మళ్ళా చూద్దాం. దావీదు మిక్కిలి దుఃఖపడింది మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికి ప్రాణం విసిగినందున రాళ్ళు రువి దావీదును చంపుదామని వారు చెప్పుకొనగా. దావీదుకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు అపకీర్తి తీసుకొస్తున్నారు. దావీదు ఎవరు? దావీదు గురించి
ఎంత ఆలోచన చేసినా తక్కువ. దావీదు మంచితనం గురించి ఎన్ని ఎన్ని రోజులు ఆలోచన చేసినా, దావీదు యేసుక్రీస్తుకు సాదృశ్యం. దావీదు దేవుని చిత్తానుసారుడు, యథార్థవంతుడు, దేవుని కొరకు జీవించేవాడు, ఆత్మీయంగా దేవుని పని జరిగించే విషయం. మందిరం కట్టడానికి దావీదు పూనుకోవడానికి ఇష్టపడ్డాడు. దేవుడే పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ దేవుడు పర్మిషన్ ఇస్తే దావీదు అనుకున్న దానికన్నా మందిరం కట్టేవాడు. దేవుడు రిజెక్ట్ చేసిన, ప్రభు నేను మంచి మందిరం కట్టిస్తా అని అన్నప్పుడు దేవుడు ఒప్పుకోలే, వద్దు అంట. నువ్వు వద్దు, నువ్వు చాలా రక్తం ఒలికించినవు, చాలా మందిని చంపినవు, అది వద్దు, అట్లా వద్దు, అది పద్ధతి కాదు, నీ కుమారుని చేత కట్టిస్తా అన్నప్పుడు దావీదు సరే ప్రభా అని చెప్పేసి మౌనంగా ఉండాలి. కానీ మౌనంగా లేడు. నా కష్టాతీతం, నా కష్ట సమయంలో నా కష్టం ఉన్నప్పుడు దేవుని మందిరం ఉన్న మక్కువ చేత దేవుని మందిరం కొరకు ఎంతో డబ్బు సంపాదించిన అని ధారాళంగా ఇచ్చాడు. ఒకవేళ మనం ఆ స్థితిలో ఉంటే వద్దంటే సరే ప్రభు వద్దన్నావు కానీ పక్క జరిగాము. కానీ సరే నేను వద్దైతే వద్దు, కానీ నేను మందిరం కొరకు సంపాదించిన డబ్బు ఏ సమయంలో? కష్ట సమయంలో. చూసారా ఎంత చక్కని మాట. కష్ట సమయంలో దేవుని కొరకు డబ్బు దాచిపెట్టినట, జమ చేసి పెట్టినట. దేవుడు వద్దన్నప్పుడు ఆ డబ్బు ఇవ్వకూడదు, కానీ ఆయనకు నిర్ణయించుకున్న ప్రభు మందిరం కొరకు నేను ఇస్తాను. గొప్ప విషయం. కష్ట సమయంలో మనం ముందుకు వస్తామా చెప్పండి? ఫస్ట్ మన జీతం రాగానే, అందరు కాదు నేను చెప్పేది, అందరి గురించి కాదు కానీ కామన్గా జీతం రాగానే ఫస్ట్ మన ఖర్చులన్నీ తీసుకున్న తర్వాత మనం ఆలోచన చేస్తాం. నేను మళ్ళీ చెప్తాను, అందరు కాదు, కొద్ది మంది అట్లుంటారు. కానీ దావీదు మొదట దేవునికి డబ్బు తీసేపెట్టేవాడు. కష్ట సమయంలో దాచిపెట్టినంటే ఆయన ఎప్పుడు కష్టం ఉంది. కష్ట సమయం దాచిపెట్టి ఎప్పుడు కష్టం ఉంది. మరి ఎప్పుడు దాచిపెట్టినంటే కష్టంలో ఉన్న మొదటి స్థానం ప్రభుకి ఇచ్చాడు, కష్ట సమయంలో ఇచ్చాడు. ఎందుకు? దేవుని మందిరం మక్కువ చేత. ఇంత గొప్ప వ్యక్తి కుటుంబంలో పిల్లలు తయారయ్యారు చెప్పండి. దావీదు కంటే గొప్పవారు కావాలి, దావీదు కంటే గొప్పవారు కావాలి. అబ్రాహం కంటే ఇస్సాకు గొప్ప వాడు ఉండే ప్రయత్నం చేశాడు. అక్కడ ఆత్మీయం అర్థం ఏంటంటే, అబ్రాహము బాంబులు తవ్విస్తే ఫిలిస్తీన్లు కూడిపేసారు. ఆ పూడ్చివేయబడ్డ బావులను ఇస్సాకు మళ్ళా తవ్వించిండట. తన తండ్రి ఏ పని చేసిండో అదే బాటలో పోతా ఉన్నాడు. తన తండ్రి ఎట్లా ఆత్మీయంగా ఎదిగిండు, కుమారు అట్లా. అది పక్కకు పెడితే ఇక్కడ దావీదు కుమారులు కుమార్తెలు మాట్లాడు. సరే కుమారులు అంటే సరే మగపిల్లలు కాబట్టి రౌడిజం అలవాటు అయినా, ఆడపిల్లలు కూడా అట్లా ఉన్నాడు. చెప్పండి ఎంత భయంకర. మళ్ళీ చదువుతున్నాడు, మరియు తమ తమ కుమారులను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత యథార్థంగా రాసి పెట్టాడు. తన పిల్లలను రాయొచ్చు కదా. బైబిల్ చాలా యథార్థం, అందుకు చాలా ప్రేమించాలి. బైబిల్ ఖచ్చితంగా మాట్లాడుతుంది. మాట్లాడే విషయంలో బైబిల్ తర్వాత ఇంకేదాన్ని, నేను ఆ విషయంలో గ్యారంటీ చెప్పగలను. ఇక్కడ పరిశుద్ధాత్మ ఎంత క్లియర్ రాసి పెట్టాడు. మనం ఆలోచించాం కానీ దేవుడు ఇన్ టైంలో కరెక్ట్ రాసి పెడతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? తమ తమ పిల్లలను బట్టి అనొచ్చు, కానీ కుమారులను బట్టి కుమారులు అంటే పిల్లలు, ఆడపిల్లలు మగ పిల్లలు ఇద్దరు కూడా దావీదుకు దుఃఖం పుట్టించిరట. దావీదుకు దుఃఖం పుట్టించిరట. దావీదు పిల్లలను బట్టి అందరూ విసుగుపడరట, జనులందరికట. చూడండి మాటలు ఎట్లున్నాయి బైబిల్లో. జనులందరికట అంటే మీరు చూడండి, దావీదు పిల్లలంటే అక్కడ ప్రజలందరికీ ప్రాణమట విసిగిరందనట. కనుక ఆత్మీయ విషయంలో మనము కాంప్రమైజ్ కావద్దు. ఆత్మీయ విషయము రక్షణ, పరిశుద్ధత, భక్తి వ్యక్తిగతం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు, భక్తి జీవితం, రక్షణ ఎప్పుడు కూడా వ్యక్తిగతం కదా. తండ్రి
దేవునితో నడిచిండు, పిల్లలు లోకంతో నడుస్తున్నారు. ఇంత దౌర్జన్యంగా, ఇంత బాధాకరం. తండ్రి దేవునితో నడిచిండు, పిల్లలు లోకంతో నడుస్తున్నారు. మరి ఒకటే కుటుంబంలో ఎందుకు డీవియేషన్, ఎందుకు వ్యత్యాసం, ఎందుకు విభాగం? దేవునితో నడిచిండు కాబట్టి దావీదు అలా తయారయ్యాడు. పిల్లలు దేవునితో నడవలేదు, లోకంతో నడిచారు. లోకంతో నడిచిండు కాబట్టి అలవాట్లు వచ్చినాయి. పిల్లల ప్రవర్తన సమాజానికి విసుగు పుట్టిందట. మరి విసుగు పుట్టినప్పుడు పిల్లల్ని చంపకుండా తండ్రిని చంపుతున్నారు. అంతే. లోకం ఏముంటుందంటే, పిల్లలు తొందర వేసారు అనుకోండి, ఫస్ట్ ఎవరి పిల్లని అడుగుతారు. పిల్లలు ఏమైనా చేస్తే సమాజం ఏమడుగుతుంది? పిల్లల గురించి వాకప్ చేస్తారు, ఎంక్వైరీ చేస్తారు. ఎవరి పిల్లలు వీళ్ళు, పలానా పిల్లలు. తండ్రిని తల్లిదండ్రులను దూషిస్తారు. మరి పిల్లల్ని దూషించవచ్చు కదా, తప్పు చేసిన పిల్లల్ని కొట్టచ్చు కదా, రాళ్ళు రువ్వచ్చు కదా, రువ్వలేదు వాళ్ళు. అంటే అర్థం ఏంటంటే, పిల్లలు చేస్తే పేరెంట్స్ మీద వస్తుంది, భార్య చేస్తే భర్త మీదకి వస్తుంది, భర్త చేస్తే భార్య మీదకి వస్తుంది ఖచ్చితంగా. ఆత్మీయత పోదు కానీ తండ్రి భక్తి ఉంటే పిల్లలకు భక్తులు అన్నారు. ఆత్మీయ విషయంలో డిఫరెంట్ గమనించండి. తండ్రి భక్తి ఉంటే పిల్లోడు కూడా భక్తి ఉంటేనే భక్తుడు అంటారు. తండ్రి భక్తుడు కాబట్టి పిల్లోడు భక్తి లేకున్నా భక్తుడు అన్నారు, ఎవరు అన్నారు. కానీ పిల్లలు తప్పు చేస్తే పిల్లలు అన్నారు, తండ్రిని అంటారు. అది అక్కడ మనం వ్యత్యాసం గమనించాలి. కనుక ఎవరు చేసినా వాళ్ళ మీదకి రాదు, కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి. భర్త చేస్తే భార్య మీదకి వస్తుంది. భర్త చేసిన అనుకోండి, వీళ్ళ భార్య వాళ్ళు, వీళ్ళ పిల్లలు అంటారు. వీళ్ళు ఏ కుటుంబం అని అడుగుతారు. భార్య చేస్తే భర్త మీదకి వస్తుంది, పిల్లలు చేస్తే పేరెంట్స్ మీదకి వస్తుంది. ఈ విషయంలో మనము గమనిస్తాం. కనుక భక్తి అనేది వ్యక్తిగతం. ఇక్కడ పిల్లలు తుంటలతో సావాసం చేశారు, దేవుడు లేని ప్రజలతోని సావాసం చేశారు కాబట్టి దావీదుకు అపకీర్తి తీసుకొచ్చారు. చూడండి, అట్లా మనం బైబిల్లో చాలా మందిని వెతకచ్చు. ఏలీ కుమారులు కదా, ఒక యాజకుని కుమారులు యెహోవాను ఎరుగని వారట. ఒక భయంకరమైన మాట, చాలా భయం వేస్తుంది అన్నమాట. మన పిల్లల విషయమై ఎప్పుడు కూడా, ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఎప్పుడు కూడా ఈ మాట ఉండకూడదు. ఈ మాట ఎప్పుడు కూడా మనము వినకూడదు. మన పిల్లలు అట్లా కాకుండా మనము చాలా జాగ్రత్త పడాలి. మొదటి సమయ గ్రంథం చూడండి, మొదటి సమయ గ్రంథం, క్షమించండి, 2వ సమయాలు 12వ, 2వ సమయాలు మొదటి సమయాలు 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులు. మిక్కిలి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత కరాఖండితం, ఖచ్చితంగా సున్నా పొల్లు పోకుండా ప్రతి అక్షరం కూడా రాసిపెట్టాడు. మొదటి సమయాలు 2:12. ఏలీ కుమారులు. ఏలీ ఎవరు? యాజకుడు, దేవునికి ప్రజలకు మధ్యవర్తి. ఇంత ఆధిక్యత కదా. పిల్లలేమో దేవుడు లేని వారిగా చలమణవుతున్నారు. వీళ్ళు రౌడీసే, తిండి విషయంలో రౌడీస్. మందిరానికి వచ్చిన దేవుని దర్శించడానికి, పూజించడానికి, మనవి చేసుకోవడానికి, దేవునికి బలి అర్పించడానికి, పశ్చాత్తాపడడానికి, భక్తి జీవనం జీవిస్తామని చెప్పేసి మందిరానికి వస్తే వచ్చిన వారితో తప్పు చేస్తారండి, దుర్మార్గం. ఒకవేళ దేవుణ్ణి ఎరిగిన వారైతే దుర్మార్గం చేసేవారు కాదు. పాపము దేవుని ఎరిగిన వారు పాపం చేస్తే పాపం ఒప్పింపజేస్తారు. అది గొప్ప విషయం. దేవుని ఎరిగిన వారికి, దేవుని ఎరిగిన వారికి తేడా ఏంటిదంటే, దేవుణ్ణి ఎరిగిన వారు, ఆత్మ కలిగిన వారు, రక్షణ పొందిన వారు తప్పు చేస్తే, తప్పు చేసి నెమ్మదిగా ఉండలేరు. ఒక వ్యక్తి తప్పు చేసి నెమ్మదిగా ఉన్నట్టే అతని విశ్వాసంలో తేడా ఉన్నది అని మనం గ్రహించవచ్చు. ఒక వ్యక్తి తప్పు చేసి బాధపడకుండా, ఒప్పింపబడకుండా, నొప్పి లేకుండా జీవిస్తున్నాడంటే ఆ రక్షణ విషయంలో మనము సందేహపడాల్సింది. రక్షణ పొందిన వ్యక్తి పాపం చేసి చలామణి అవుతుండంటే ఆ వ్యక్తి లోపల రక్షణ కార్యం సరిగా జరగలేదు. భ్రమలో ఉన్నాడు, లేకుంటే రక్షణ పొందలేదో మనం గ్రహించవచ్చు.
వీళ్ళు ఏలీ కుమారులు కదా, ఏలీ కుమారులు. ఎట్లున్నట్టు యెహోవాను ఎరుగని వారే కదా. ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? మందిరంలో శిలోహులు ఉంటున్నారు. మందిరంలో శిలువలో ఉంటున్నారు. కానీ వాళ్ళు దేవుని గురించిన అవగాహన కానీ, జ్ఞానం కానీ, ఆలోచన కానీ, దేవుడు అనే ఉన్నాడని. సరే మా నాన్న పూజిస్తున్నాడు కదా, మా నాన్న దేవుని సేవకుడు కదా, మరి మేము ఎట్లా అట్లా ఉండకూడదు కదా అని కనీస జ్ఞానం లేదు వాళ్ళకి. కనీస జ్ఞానం కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బ్రతుకు. దేవుడు దాచిపెట్టలేదు, వాళ్ళ పాపం దాచిపెట్టలేదు. మన పాపం కూడా దేవుడు దాచిపెట్టాడు. మనం సరిగా దేవుని కలిగి ఉండకపోతే, కలిగి ఉండి కూడా సరిగా జీవించకపోతే దేవుడు మన విషయంలో కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడు. దేవుని సేవ చేస్తున్నాడు తండ్రి, కనీసం ఆలోచన ఉండాలి. మా తండ్రి దేవుని సేవ చేస్తున్నాడు, మేము ఇట్లా ప్రవర్తిస్తే దేవుడు మా తండ్రి గురించి జ్ఞాపకం పెట్టుకుంటాడు, మా గురించి కూడా జ్ఞాపకం పెట్టాడు. ఎందుకంటే దేవుని జ్ఞాపశక్తి ఎక్కువ. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, ఎవరిని మర్చిపోడు. చెడ్డవారిని మర్చిపోడు, మంచివారిని మర్చిపోడు. అసలు మతి మార్పు లేని దేవుని. బైబిల్లో చాలా సందర్భాల్లో యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు. అన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు కదా, లేయాని జ్ఞాపకం చేసుకున్నాడు, శారాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు కదా, రిబ్కాని జ్ఞాపకం చేసుకున్నాడు, చాలా మందిని జ్ఞాపకం చేసుకున్నట్టు మనం చూస్తాం కదా. కనుక అవిధేయులను కూడా జ్ఞాపకం పెట్టుకుంటాడు దేవుడు. విధేయులను పెట్టుకుంటాడు, అవిధేయులను పెట్టుకుంటాడు. కనుక పేరుకు ఏలి కుమారులు మందిరం ఉన్నారు. వాళ్ళ నాన్న గొప్ప సేవకుడు. కానీ ఈ పిల్లలు దేవుడు లేకుండా జీవిస్తుంటే ప్రమాదం కాండి. దేవుడు లేకుండా పిల్లలు జీవిస్తుంటే పేరెంట్స్ మౌనం వహించరాదు. భర్త సరిగా లేకపోతే భార్య మౌనం వహించరాదు. భార్య సరిగా లేకపోతే ఆత్మీయంగా భర్త మౌనం వహించరాదు. ఇక్కడ మనము చూస్తూ మౌనం వహించకూడదు. మన ప్రయాసం మనం చేస్తున్నాం. పిల్లలు దేవుని దూరం అయిపోతే మనం మౌనంగా ఉండకూడదు. భార్య దూరం అయితే మౌనంగా ఉండదు, హెచ్చరించాలి. భర్త దూరంగా అయితే భార్య హెచ్చరించుకోవాలి, వాక్యం ద్వారా హెచ్చరించుకోవాలి, సరి చేసుకోవాలి. అంతేగాని మనం వదిలిపెడితే ఇలాంటి రిజల్ట్ చూస్తాం. నేను చెప్పేది రిజల్ట్ ఎప్పుడు కూడా వెంటనే రాదు. ఇప్పుడు మనం 10వ తరగతి చదువుతున్నాం అనుకోండి, వెంటనే రిజల్ట్ రాదు. 10వ తరగతి ముగించిన తర్వాత రిజల్ట్ వస్తుంది. అది ఇప్పుడు రిజల్ట్ రాదు. 10వ తరగతి ముగించిన తర్వాత, ఎగ్జామ్ రాసి ముగించిన రిజల్ట్ వస్తుంది. కనుక ఇప్పటి నుంచే మన కుటుంబ విషయంలో మనము, మన పిల్లల విషయంలో ఇప్పటి నుంచే అందుంచే మొక్కై వంగని మానవ వంగన అంటారు. బాలు నడవస్త్రోని వాడిని నేర్పము, పెద్దవాడే వాడిని తొలి. చక్కని మాటలు బైబిల్ మనం సరిగా జ్ఞానంతో ఆలోచన చేసి చదివితే మనకు దానికి మించిన ఆస్తి లేదు. నీ బాలులను శిక్షించిన మానుకొనకుము. బైబిల్ చెప్తే బెత్తం వాడమంటున్నాడు. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి అంటున్నాడు. కుమారునికి విరోధి అంటే కుమార్తె కూడా విరోధి. కనుక సాహసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దావీదు కుమారులను చూసినాం, ఏలీ కుమారులను చూసినాం, సమూయేలు కుమారుల విషయం బైబిల్ రాయబడ్డది. అక్కడే మినహాయింపు లేదు. సమూయేలు విషయంలో కూడా వాళ్ళ పిల్లల విషయం చూడండి. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం. 1 సమూయేలు 8వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాడు. సమూయేలు ఆలోచన మంచిదే, నా తర్వాత నా పిల్లలు న్యాయాధిపతులు ఉండాలని. కానీ అక్కడ ఏమడ్డం వచ్చిందంటే వంశపారంపర్యం అడ్డం వచ్చింది. వంశపారంపర్యానికి భక్తి అడ్డం వచ్చింది. భక్తి వంశపారంపర్యం కాదు. సమూయేలు చేసిన, నేను తప్పనను కానీ ఆలోచన విధానంలో మార్పు రావాల్సి ఉండే. సమూయేలు తప్పు పట్టేంత నేను కాదు, కానీ సమూయేలు ఏమనుకుంటే నా తర్వాత నా పిల్లలే న్యాయాధిపతులు.
సరే మంచిదే, నీ పిల్లలు నీ తర్వాత న్యాయపత్రులు. దేవుడు నియమించమని చెప్పలేదు. దేవుడు నియమించమని చెప్పలేదు, తనే నియమించాడు. అప్పుడు వాళ్ళు ఎదురు తిరిగి సమూయేలుతో అంటున్నారు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు. చూడండి 3వ వచనం, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తన అనుసరించక ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా. న్యాయం త్రిప్పివేసిరట. దేవుని ఆత్మ ఉంటే న్యాయం త్రిప్పివేయడం కాదు మన వల్ల కాదు. భార్య అయినా భర్త అయినా పిల్లలైనా అక్కడ మాత్రం మనము న్యాయాన్ని అన్యాయం ఎప్పుడు చేయకూడదు. భార్యకు ఒక రూల్, బయట వాళ్ళకు ఒక రూల్ కదా, అది దేవుని బిడ్డ తగదు. వీళ్ళు ఏం చేశారు, లంచం పుచ్చుకురట. లంచం ఇస్తే ఏం చేశారంటే అన్యాయం చేసిన వానికి లాభం చేకూర్చారు. లంచం ఇస్తే పేపర్ మార్చేసారు, ఉన్నది లేనట్టు రాశారు, లేనున్నట్టు రాశారు. అప్పుడు ఏమైతే ఇస్రాయల్ 4వ వచనం, ఇస్రాయల్ అందరూ పెద్దలను కూడి రామల సమయం వచ్చి, చిత్తగించుము, నువ్వు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మరి సమూయేలు వాళ్ళ పిల్లలు ఒకవేళ యథార్థవంతులైతే ఈ రాజుల పరిపాలన వచ్చేది కాదు. దేవుని ఆలోచన త్రిప్పివేశారు, దేవుని ఆలోచన ఆటంకం చేశారు, దేవుని ప్రణాళికను తప్పించేసారు. దేవుడు న్యాయపత్రులను పెట్టిండు, మనుషులు మాకు వద్దు, మాకు రాజులు కావాలన్నారు. ఎప్పుడైనా లోకంలో అన్యాయమే గెలుస్తుంది. ఎప్పుడైనా లోకంలో దేవుని ఆలోచన ఎప్పుడు కూడా జరిగించారు మనుషులు, మెజారిటీ. యేసుక్రీస్తు సిలువ వేసినప్పుడు మెజారిటీ మనుషులు ఏమని అరిచారంటే, మాకు బరప్ప కావాలా, యేసుక్రీస్తు వద్దు. అదే గెలిచింది, మెజారిటీ గెలిచి. ఇక్కడ కూడా సమాజం అంతా ఏమంటారంటే, మాకు మీ కుమారులు వద్దు, మాకు రాజు కావాలి. ఒకవేళ సమూయేలు తర్వాత వాళ్ళ పిల్లలు న్యాయంగా జీవిస్తే వాళ్ళు ఈ కోరిక కోరేవారు కాదు, ఎదురు తిరిగేవారు కాదు. తండ్రి యథార్థంగా సేవ చేసిండు, మాకు యథార్థంగా సేవ చేసే వాళ్ళు కావాలి. ఎవరైతే తండ్రి తర్వాత పిల్లలే కదా అని చెప్పేసి వాళ్ళు దాన్ని ఒప్పుకునేవారు. సమూయేలు ఆలోచనను, సమూయేలు నిర్ణయాన్ని వాళ్ళు సమ్మతించేవారు. కానీ పిల్లలు చెడిపోవడం ద్వారా, నువ్వైతే ముసలైన అయిపోయాను, నీ టైం అయిపోయింది కాబట్టి నేను తర్వాత నీ పిల్లలు పనికిరారు, మాకు వద్దు, మాకు సకల జనుల మర్యాద చొప్పున. విశ్వాసుల్లో కూడా సకల జనుల మర్యాదను చాలా మంది పాటించేవారు ఉన్నారు. మా బంధువులు, మా పితరులు, లేకుంటే మేము దేవుని రానప్పుడు పలాని పనులు చేసినాం కదా, కొబ్బరికాయలు కొట్టినాం కాబట్టి ఇప్పుడు కొబ్బరికాయలు కొడుతున్నారు విశ్వాసులు చాలా మంది. మనం కొట్టకపోవచ్చు, అవి పోతలేవు. సకల జనులు అదే చేస్తున్నారు కదా, బంధువులు అదే చేస్తున్నారు, మనం అదే చేస్తున్నాం. పాలు పొంగించడం, కొత్త ఇల్లు కొంటే పాలు పొంగాల్సింది. ఏంటంటే మా బంధువులు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నట్టు, ఎందుకు చేస్తున్నారు మాకు తెలియదు, వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నారో మాకు తెలియాలి కదా. ఇప్పుడు క్రైస్తవులు చాలా మంది ముగ్గేస్తారు. ఎందుకు చేస్తారని, మా పితరులు చేశారు, మేము ప్రభువు నమ్మకం చేసినాం. ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేస్తారో మాకు తెలియదు, చేస్తూ వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. అట్లా లోకస్తుల మర్యాద చొప్పున దేవుని బిడ్డలు ప్రవర్తించడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వట్లేదు, వాక్యం అంగీకరిస్తలేదు, వాక్యం ఒప్పుకుంటలేదు. వాక్యం సర్టిఫై చేయండి ఏది కూడా మనం చేయకూడదు. వాక్యం సర్టిఫై చేయండి ఏది కూడా మనం చేయకూడదు. ఈ 3 సందర్భాల్లో మనం చూసింది ఏంటంటే, క్షమించి 2 సందర్భంగా, తర్వాత ఇంకొక సందర్భం చూద్దాం. ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం. మొదటి సందర్భం చూసినాం దావీదు పిల్లలు, రెండవ సందర్భం చూసినాం సమూయేలు పిల్లలు, మూడో సందర్భంలో
యాకోబు పిల్లలు. ఆదికాండం 49వ అధ్యాయం 5వ వచనం. సిమియోను లేవి అనేవారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచన చేరవద్దు, నా ఘనమా వారి సంఘంతో కలుసుకునవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. ఇప్పుడు యాకోబు కుమారులు ఎవరంటే నరహంతకులు. వాళ్ళకు బైబిల్ పెట్టే పేరు ఏంటంటే నరహంతకులు. లోకం కూడా వాళ్ళని ఏమంటుంది? నరహంతకులు అంటది కదా. పేరేంది? యాకోబు కుమారులు కదా. గోత్రాలు వాళ్ళు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది క్రైస్తవ్యం అనేది. అక్కడి నుంచే గోత్రాల నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మీరు ఇప్పుడు కూడా చాలా మంది మీరు ఏ గోత్రం, మా గోత్రం, ఏ గోత్రం, ఇక్కడ బైబిల్ నుంచే వచ్చినాయి గోత్రాలు. కానీ వాళ్ళకి ఏం పేరు? తండ్రి ఏమో కదా, తండ్రి దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వ్యక్తి. పొరపాట్లు ఉన్నాయి, నేను పొరపాట్లు లేవని ఏ వ్యక్తి గురించి చెప్పాను. ప్రతి మనిషికి యేసుక్రీస్తు తప్ప ప్రతి మనిషి దగ్గర పొరపాట్లు ఉన్నాయి. నేను పొరపాట్ల గురించి మాట్లాడతాను, కానీ వాళ్ళకు దేవునితో ఉన్న రిలేషన్ మాట్లాడుతాం. పొరపాట్లు వేరు, రిలేషన్ వేరు. పొరపాట్ల గురించి ప్రతి మనిషి ఎక్కడ పొరపాటు చేస్తుంటాం, కానీ ఆ వ్యక్తి దేవునితో ఎంత దగ్గరగా ఉన్న దాని గురించి మనం మాట్లాడితే చాలా దగ్గరగా ఉన్నాం. ఒక టైంలో ఆయనకు ఇవ్వలేరు. మామ అన్యాయం చేస్తున్నాడు, బావమరుడు అన్యాయం చేస్తున్నారు, జీతాలు మారుస్తూ ఉన్నారు, అన్యాయం చేస్తూ ఉన్నారు. దుష్టముఖాలు తీసుకుపోయిన గొర్రెలకు రేటు కడుతున్నాడు, జీతాలు మారుస్తున్నాడు కదా. ఎండకు ఎండిండు, వానకు దడిచిండు, మంచుకు దడిచిండు. ఒక టైంలో గొప్ప మాట ఏమంటుంది అంటే, అన్యాయం చేస్తుంటే చూసి చూసి నా న్యాయ ప్రవర్తన మీద సాక్ష్యం చెప్తుంది అని వాళ్ళ మాపుతం చెప్తారు. న్యాయ ప్రవర్తన ఎవరు చెప్తారు? దేవుడు చెప్తాడు. మన ప్రవర్తన గురించి మనం ఏందో దేవుడు చెప్తాడు. అది ఆయన చెప్తా ఉన్నాం. ఆ న్యాయ ప్రవర్తన గురించి నా మీద సాక్ష్యం ఇస్తుందని మామతో ఛాలెంజ్ చేస్తాను. ఎక్కడంటే చూడండి, ఆదికాండం 5 లాభంతో మాట్లాడుతూ మీ తండ్రి నన్ను చాలా చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం 33వ వచనం. ఆదికాండం 30వ అధ్యాయం 33. ఇక మీదట నాకు రావాల్సిన జీతంను గురించి నువ్వు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనే నాకు సాక్ష్యమా. అంటే నా బ్రతికే నాకు సాక్ష్యం చెప్తుంది. దేని బట్టి? దేవుని బట్టి. అప్పుడే దేవుడు ఇంతకుముందు మాట్లాడతాడు. నీ అక్కడ వాళ్ళ వ్యాపారం గురించి మాట్లాడుతూ, సబ్జెక్ట్ వేరేది అనుకోండి, వ్యాపారం గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ మామ మోసం చేస్తూ ఉన్నారు. అంటే దేవుని మీద అంత నమ్మకం ఉన్నాడు. ఎవరు లేకున్నా సరే నా పక్షాన్ని దేవుడు ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి. దేవుని భయమట, వాళ్ళు పోతున్నప్పుడు దేవుని భయమట చుట్టుపక్కల వారి ముందనట. దేవుని బట్టి, దావీదు యాకోబుని బట్టి. చూడండి 35వ అధ్యాయం. క్షమించండి, యాకోబు సాక్ష్యం చెప్తున్నాడు. నా దేవుడు నాకు ఏ టైంలో నన్ను కాపాడాడు. చూడండి 35వ అధ్యాయం 3వ వచనం. మీ యుద్ధను నంజంతో పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రం మార్చుకోండి, మనము లేచి వేదరు. నా శ్రమ దినం నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడైన దేవునికి బలిపీఠం. దేవునితో సన్నిహితంగా ఉన్న యాకోబు కుటుంబంలో పిల్లలు ఎట తయారట? నరహంతకులు తయారట. దేని బట్టి? దేని నరహంతకులు? కోపం వచ్చింది అంతే. కోపం రాగానే మనుషులను చంపేసిరట. చూసారు? కోపం వస్తే మనుషులను చంపితే ఎన్నోసార్లు కోపం వస్తుంది.
కోపం వచ్చిన ప్రతిసారి మనిషిని చంపుకుంటూ పోతుంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? అటువంటి టైంలో కూడా దేవుడు వాళ్ళ కుటుంబాన్ని కాపాడాడు. ఎవరిని బట్టి? యాకోబుని బట్టి. అంత దేవునికి దగ్గరగా జీవించిన వ్యక్తి కుటుంబంలో పిల్లలు ఏమైపోయారట? నరహంతకులు అయిపోయారు. నాకు 3 పరిస్థితుల్లో కూడా తండ్రులేమో మంచి భక్తిపరులు, పిల్లలేమో చెడిపోయారు. కారణం ఏంటంటే సావాసం. కనుక తుంటల సావాసం చేయవాడు చాలా మనం చూసినాం కదా అంత భయంకరం. కనుక ఎవరైనా సరే పిల్లల విషయం కాదు, సందర్భం పిల్లలు కానీ పెద్దవాళ్ళైనా పిల్లలైనా తల్లి అయినా తండ్రి అయినా ఎవరైనా సరే భక్తి విషయంలో సావాస విషయంలో చాలా జాగ్రత్త ఉండకపోతే మనం కూడా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏదేమైనా సరే కారం మెతుకులు తిన్నా సరే ఉపవాసం సావాసంలో మనము మార్పు తీసుకురాకూడదు. దేవుని ప్రజలతోని ఇంకా చెప్పాలంటే దేవుని ప్రజలంటే క్రైస్తవులు అనుకోకూడదు. వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ బోధ కానీ బోధించినప్పుడు మనం వాక్యం ద్వారా పరీక్షించి చూస్తే నిజమైన బోధ కాకపోతే బోధకులు కాదు. ఈ మధ్య మనం ఒక వ్యక్తిని చూస్తున్నాం కదా, అది పేరు దర్శనం. ఏం దర్శనం అది? కొత్త ఒక దేవసేవకుడి మధ్య బుటకంగా ఆయనను చంపిన్రు కొట్టిరని చెప్పేసి ఒక కొత్త అల్లి దొరికిపోయాడు. మొత్తం అంత అన్యులందరూ లేచి కదా అభినయ దర్శనం అది పేరున్నది. దేవునికి ఎంత అవమానం తీసుకొస్తున్నంటే బూతులతో పని తిడుతున్నారు మీడియా మొత్తం. ఎందుకంటే ఆంధ్రాలో గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్, చూడడానికి టీడీపీ కానీ బీజేపీ గవర్నమెంట్. జర్నలిజం అంతా బీజేపీ, హిందూయిజం. ఎప్పుడు దొరుకుతారా? దేవుని ప్రజలను వెతుకుతా ఉన్నారు. ఈ టైంలో సేవకులు కానీ బోధించేవారు కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే, ఎంత కరెక్ట్గా జీవిస్తే తప్ప ఎక్కడ కొంచెం దొరికిన ఈ మధ్య ఫోన్ సెర్చ్ చేసిన ఏం మాట్లాడిన రికార్డ్ అవుతుంది. ఆ రికార్డ్ బయట పెట్టేసి దేవుడు ఖచ్చితంగా చెప్పిండు ఎప్పుడు అన్ని జనుల మధ్య మిమ్మల్ని బట్టి నా నామం దూషించబడుతుంది. 1000% కరెక్ట్. అన్ని జనుల మధ్య నా నామం దూషించబడుతుంది. కారకులు మీరే. ప్రవీణ్ పగడాలో చనిపోయినప్పుడు ఎంత దూమరం లేపిన వ్యక్తి ఈరోజు తను చంపడానికి వచ్చారని చెప్పి డ్రామా క్రియేట్ చేసేసి రికార్డ్ చేసేసి ఈరోజు జైలు పాలయ్యి జైలు జీవితంలో జైలు భోజనం చేస్తున్నారు. ఇంత అవమానం చూడండి. మీరు ఓపెన్ చేయండి, ఆ వ్యక్తి భయంకరంగా అవమానం చేస్తారు. అందరు పోలీసు అలా చేసిరు, పట్టేసి జైలు పడేసేసారు. భార్య సంఘం అంతా సహకరించి మొన్నటి వరకు ఆయనను గొప్ప భక్తునిగా పరిగణించారు. గొప్ప భక్తునిగా ఎన్నో డిబేట్లో పాల్గొన్నాడు. అందరు అబ్బా అబ్బా అన్నారు. నేను కూడా అనుకున్నా అంత గొప్ప భక్తుడు. నేను చూస్తే ఆయన నిజ జీవితం బయటపడింది. అందుగురించి గొర్రె చర్మం గొర్రె తోడేలు చర్మం కప్పుకున్నా ఇవన్నీ గొర్రెలు. భయంకరం. క్షమించండి, గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు. గొర్రె చర్మం కప్పుకున్నారు, లోపల తోడేలు. ఇట్లా ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఎంత అవమానం చూడండి. టీవీలో డిబేట్లు పెట్టేసి ఎంతమంది కామెంట్ చేస్తున్నారు, ఎంత అవమానం చేస్తున్నారు. డబ్బు కొరకు దేవుని పేరు చెప్పుకొని కదా, డబ్బు కొరకు దేవుని పేరు చెప్పుకొని సమాజంలో చలమని అవుతున్నారు. ఎంత అవమానం చేస్తున్నారు చూడండి. కనుక ఎప్పుడు కూడా మన సహవాసంలో తేడా రాకూడదు కదా, మన సహవాసంలో కల్తీ ఉండకూడదు కదా. దేవుని వాక్యం ద్వారా పరీక్షించబడ్డ వ్యక్తులంగా మనం జీవించాలి. ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ దేవుని వాక్యం ద్వారా చెక్ చేసుకోవాలి. ఎవ్రీడే చెక్ చేసుకోవాలి. మనకు ఎవరైతే బోధిస్తారో ఆ బోధ పరీక్షించినప్పుడు అది నిలబడాలి. ఆ బోధ అది నిజమైన బోధ. కాబట్టి ఎన్నో విషయాల ద్వారా ప్రభు మనం మాట్లాడుతాం. మనం ఫైనల్గా మనం ఆలోచించేది ఏంటంటే మన సహవాసము ఎవరితో ఉన్నది, ఎవరితో కంటిన్యూ చేయాలి. అది కదా దేవుని ప్రజలతో అనే మాట కంటే వాక్యం సరిగా బోధించే సంఘంతో, అటువంటి మనుషులతోని, దేవుని కొరకు జీవించే వ్యక్తులతోని, దేవుని కొరకు త్యాగం చేసే వ్యక్తులతోని దేవుడు మెచ్చే విధంగా మనము జీవిస్తాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయండి.